ఇచ్చారు. దిస్ ఈజ్ వెస్టేజ్. సార్ నా పేరు ఎగార శ్రీనివాసరావు, వైఎస్ఆర్ మాస్టర్ అంటారు. గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుంది కదా, బిందాసే కదా. గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకేమైనా ఉందా? ఏం అవసరంలా. కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్న వ్యక్తికి ప్లాన్ చెప్పడానికి ధైర్యం చేసిన మా అప్లైనర్కి ఒకసారి గట్టిగా క్లాస్ చెప్పారు. అలా మా సార్ నా దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పేటప్పుడు ప్రోడక్ట్ చూపించారు. ఆ ప్రోడక్ట్ చూపించినప్పుడు దాని మీద గ్యారంటీకి నేను కనెక్ట్ అయిపోయాను. ప్రోడక్ట్ మీద గ్యారంటీ ఉంది, 100% రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ అని, 100% రిజల్ట్ గ్యారంటీ ఉన్న ప్రోడక్ట్ అని చూసి నేను ప్రోడక్ట్ వాడుకోవడం స్టార్ట్ చేశాను. అలా 3 నెలలు ప్రోడక్ట్ వాడుకున్నానండి. నేను మీటింగ్లకి రమ్మన్నా రాలేదు. ఫోన్ పక్కన పెట్టేశాను. మీటింగ్ అంటే బోర్, నాకు ఇష్టం ఉండదు. సినిమాలకి షికారికి తిరిగేవాడిని, ఎక్కువగా సినిమాలకు వెళ్ళేవాడిని. దానికి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేవాడిని, మీటింగ్కి ఇవ్వాల. దాదాపు ఒక 50 నుంచి 100 సార్లు ఫోన్ చేశారు సార్. అయితే నన్ను అక్కడ కూర్చోబెట్టారని, కానీ నేను వెళ్ళలేదు. ఒకనొక సందర్భంలో నేను ఏమనుకున్నానంటే, ఈయన పేడ వెతకడవ్వాలి, ఇక నాకు ఈయన ఫోన్ చేయకూడదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే ఇక ఆయన నాకు ఫోన్ చేయకూడదు అని ఒకే ఒక కారణంతో మీటింగ్కి వచ్చాను. ఒక్కసారి ఫోన్ చేయగానే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఫోన్ చేయగానే. సార్ మీరందరూ కూడా అతి త్వరలో ఇక్కడ ఉంటారు, గట్టిగా వాళ్ళ క్లాసులో. కానీ నేను అలా రాలేదండి. బై ఫోర్స్ నన్ను బాగా ఫోర్స్ చేశారు దీంట్లోకి రావడానికి. ఇక్కడికి వచ్చాను. రాగానే ఇంకా మా గ్రేట్ అప్లైనర్ అరిగావ్ గారిని అక్కడ చూశాను. నాకు అంతకుముందు తెలుసు. ఆయన వెస్టేజ్లోకి రాకముందే ఆయన నాకు పరిచయం. మా స్కూల్లో కంప్యూటర్ నేర్పడానికి 3000 సార్ నన్ను అడిగారు. ఆయన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన 3000 నన్ను అడిగిన వ్యక్తి ఇదే మీటింగ్లో కోటేసుకుని అలా కనిపించారు. మిమ్మల్ని 3000 అడిగిన వ్యక్తి ఇలాగే కోటేసుకుని ఒక మీటింగ్లో కనబడితే మీరేం చేస్తారు? ఆలోచించండి. నా మైండ్ సెట్ మారిపోయింది. 4:30కి మీటింగ్కి వెళ్ళి 6ంటికి సినిమాకి వెళ్దామని. నేనేంటంటే అక్కడికి వెళ్ళి అటెండెన్స్ చేసుకుని తర్వాత సినిమాకి వెళ్ళిపోవాలి, ఇది నా టార్గెట్. కానీ ఆయన ఎప్పుడైతే చూసారో సినిమా లేదు, ఇక్కడే సినిమా కనపడింది. ఇక లేదు సినిమా. ఇక్కడ ఏంటి, ఈయనేంటి ఇక్కడ ఉన్నారు? 3000 అడిగిన వ్యక్తి ఏమో ఇక్కడ ఉన్నారు, అడిగించుకుని నేను అక్కడ ఉన్నాను. అప్పటికి సార్ చెప్పారు, సార్కి 95,000 రూపాయలు శాలరీ దీని నుంచి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, అలాగే కారు కూడా తీసుకున్నారని చెప్పేసరికి ఇక నాకు మైండ్ సెట్ మారిపోయిందండి. ఇక అక్కడ నుండి మా బ్రదరు, మా సిస్టర్, నాకు తెలిసిన ఎవరైతే చదువుకోని వ్యక్తులు ఉన్నారో వీళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అయిందని చెప్పి ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళ కోసం ఇది చేసుకుంటూ స్టార్ట్ చేశానండి. అలా నేను ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు ఫస్ట్ ఇన్కమ్ 72 రూపాయలు, ఇవాళ 2 లక్షల పైబడి ఇన్కమ్ వస్తుంది. ఇది పార్ట్ టైంగా చేశాను. తర్వాత ఆలోచించాను, మా సీనియర్ టీచర్ని అడిగాను, సార్ ఇప్పుడు నేను ఇక్కడే టీచర్గా చేస్తే నేను ఫైనల్గా నా రిటైర్మెంట్ అయ్యేసరికి నేను ఎంత తీసుకోవచ్చు, నా సర్వీస్ ఇంకా 15 సంవత్సరాలు ఉంది అని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఒక మంచి గవర్నమెంట్ ఉంది, మంచి ముఖ్యమంత్రి ఉంటే మీ ఇన్కమ్ 1,00,000 నుంచి 2 లక్షలు అవడానికి అవకాశం ఉంది అన్నారు. అప్పుడు నేను అన్నాను, సార్ ఆల్రెడీ నేను ఒక క్రౌన్ డైరెక్టర్ అన్నాను, నేను అప్పుడు క్రౌన్లో ఉన్నాను, క్రౌన్ అంటే నేను నాకు ఆల్రెడీ 2 lakhs దగ్గర 2 lakhs వస్తున్నాయి, మరి నన్ను ఏం చేయమంటారని అడిగాను. ఆయన ఏమన్నారంటే, మీరు కళ్ళు మూసుకుని దాని మీదే ఫోకస్ పెట్టండి, వెస్టేజ్ మీద ఫోకస్ పెట్టండి అని అన్నారు. ఇక అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, ఫుల్ టైం కావాలని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. మరి ఒక గవర్నమెంట్ జాబ్కే వాలంటీర్ రిటైర్మెంట్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్కే ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గొప్ప ప్లాట్ఫామ్ వెస్టేజ్. అలాంటి ఒక ప్లాట్ఫామ్ మనం ఉన్నామంటే మీ ప్రయారిటీస్ మార్చుకోండి. చిన్న చిన్న ప్రయారిటీస్ కోసం మన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నాము. చిన్న చిన్న సాక్రిఫైస్ చేస్తే చాలు. ఆ తర్వాత మీరు ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసినా రాని ఒక జీవితం వెస్టేజ్ మీకు ఇస్తుంది, మనకి ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఈ మీటింగ్ హాల్లో ఎవరైతే వచ్చారో మీరు మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. ఈ రోజు మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి మనం వచ్చే మన మెంటర్స్ అందరూ కూడా అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళకి నోట్లోంచి వచ్చే ప్రతి మాటని మీరు బ్రెయిన్కి తీసుకోండి. నేను అలాగే చేశాను. అలా చేసి ఇలా ఈ స్థాయిలోకి వచ్చాను. ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. మీరు కూడా అలా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మెంటర్స్కి థ్యాంక్ యూ సార్. విష్ యూ.